జోగులాంబ గద్వాల పెద్ద దన్వాడ గ్రామ సమీపంలో పచ్చని పంట పొలాల మధ్య నిర్మిస్తున్న జీఆర్ఎఫ్ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించడానికి అనుమతులు తీసుకోకపోవడంతో పెద్ద దానివాడ గ్రామం చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాల ప్రజలు కలెక్టర్ ఆఫీసు ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల జరిగే అనార్థాలపై కలెక్టర్కు, స్థానిక అధికారులకు, రాజకీయ నాయకులకు విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో 7 రోజులుగా ప్రజలు నిరసన దీక్షలు చేపట్టారు. గ్రామ ప్రజలు ఆందోళనకు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు మద్దతు తెలిపారు. త్వరలోనే అధికారులతో చర్చించి ఫ్యాక్టరీ విషయంలో గ్రామ సభ నిర్వహించి ప్రజల అభిప్రాయం ప్రకారం ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పెద్ద దన్వాడ మేము ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని చెప్తున్నాం. వాళ్ళు ఈయన కూడా అట్లే వచ్చి పెట్టి మేము అది ఇది అని పోలీసులు కొంచెం బందోబస్తు చేసిరి. మా వాళ్ళు ధర్నాలు చేస్తే తీసేయండి అని చెప్పినారు. మేము ఉంటాంలే అని అయినా మా వాళ్ళు ఈయన కూడా 16-20 దినాలు చేసినాము. మేము ఇంతతోనే అని అంటి పెడితే సరిపోద్దని ఇంక వచ్చి అంటి పెట్టేసినారు. అంటి పెట్టేసి ఇంక బంద్ చేసి ఇంక ఇప్పుడు రాకుండా అయినారు. ఇప్పుడు కొరకు మాకు ఇక్కడ ఏది ఉన్నా మా భూములు పంటలు పండవు, మాకు ఆరోగ్యాలు బాగుండవు అని మేము వద్దంటున్నాం. మాకు ఎంతసేపు ఉన్నా షేరున్నా అర్ధెకరు ఉన్నా ఇక్కడే చేసుకొని బతకగలుగుతాం. మేము ఈ ఊరు విడిచి ఎక్కడ పోలేము అని మా మనసు పూర్తిగా చెప్తున్నాం. ఇంకా ఇవి కూడా ఎత్తపోయినారు, కమ్మాలు కూడా ఎత్తపోయినారు. ఇవాళ నిన్నమన్నా ఇంకా పోతుందని చెప్తున్నారు. మాకంతా ఇథనాల్ ఫ్యాక్టరీ మాత్రం తీసేస్తామని చెప్తున్నారు అని అది పెద్ద దన్వాడ. మేము ఇక్కడ ఇథనాల్